ఈనాడు దినపత్రిక చూసుకుంటే ఇక 360 డిగ్రీల ప్రోగ్రెస్ కార్డు, విద్యార్థుల సమగ్ర ప్రగతి పత్రం, జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా రూపకల్పన, 24 లక్షల మంది పిల్లలకు అందజేసేందుకు ఏర్పాట్లు. హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ పరిధిలో సుమారు 24 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 1 నుంచి 10 తరగతులు దీన్ని అందజేసేందుకు రంగం సిద్ధమవుతుంది. చదువుల్లో విద్యార్థుల స్థాయినే కాదు, క్రీడలు వంటి వాటిలో వారి ప్రతిభ, కుటుంబం, ఆరోగ్యం, వారి లక్ష్యాలు ఇలా సమగ్ర వివరాలను ఈ కార్డులో పొందుపరుస్తారు. 8 నుంచి 10 పేజీల్లో ఉండే ఈ కార్డుల నమూనాను రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి రూపొందిస్తోంది. వచ్చే నెలాఖరు కల్లా విద్యార్థులకు అందించాలని పాఠశాల విద్యాశాఖ లక్ష్యంగా నిర్దేశించుకుందట. సమగ్ర ప్రగతి పత్రంలా కేవలం పరీక్షల్లో తెచ్చుకున్న మార్కులను బట్టే విద్యార్థుల శక్తి సామర్థ్యాలను అంచనా వేయకుండా 360 డిగ్రీల కోణంలో పరిశీలించి వారి ప్రగతి కార్డును రూపొందించాలని జాతీయ నూతన విద్యా విధానం 2020 సిఫార్సు చేసింది. ఇదే జాతీయ నూతన విద్యా విధానం అంటారు కదా, ఇదే జాతీయ స్థాయిలో రైట్ టు ఎడ్యుకేషన్ వచ్చింది కదా. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఎందుకు మనం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తలేదు? ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో 25% సీట్లు ఫ్రీగా పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పి రైట్ టు ఎడ్యుకేషన్ చెప్పింది కదా. ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేం మనం దాన్ని? ఎవరి అవసరాల కోసం ఇంప్లిమెంట్ చేస్తలేం మనము? ఎందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ ను వెంటనే అమలు చేస్తావు, ఇదే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైట్ టు ఎడ్యుకేషన్ మా పేద వర్గాల కోసం ఎందుకు అమలు చేయలేదు? రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇప్పటిది కాదు, అది 2009. విద్యా హక్కు చట్టం 2009. ఈ చట్టం ద్వారా ఇప్పుడు నారాయణ స్కూల్ ఉందనుకో, నారాయణ లేదా శ్రీ చైతన్య, భాష్యం గీషం ఇట్లా ఉన్నాయి అనుకో. ఈ విద్యా హక్కు చట్టం ఏం చెప్తా ఉందంటే, నారాయణలో 100 మంది పిల్లలు చదివితే అందులో 25 సీట్లు ఫ్రీగా పేదలకు ఇవ్వాలి, పేదలకు ఇవ్వాలి. ఇందులో శ్రీ చైతన్యలో 100 మంది చదివితే ఇందులో 25% సీట్లు పేదల పిల్లలకు చదువుకోవడానికి ఇందులో ఇవ్వాలి, రూపాయి ఖర్చు లేకుండా ఇవ్వాలి. మరి డబ్బు ఎవరు కడతారయ్యా? మరి 25 వీళ్ళు నష్టపోరంటే వీళ్ళు నష్టపోరు. ఏమైతుంది? కేంద్ర ప్రభుత్వమే ఈ 25% మందికి కేంద్ర ప్రభుత్వం ఫీజులు కడుతుంది. అయితే ఇక్కడ వచ్చిన బాధ ఏంటంటే, వచ్చిన బాధ అస్సలు ఈడుంది. ఇప్పుడు మరి ఇది ఇంప్లిమెంట్ చేస్తే 25 మందికి ఇక ఒక్క మనిషికి నెలకు 5,000 రూపాయలు అని చెప్పి, అంటే ఫీజు ఫిక్స్ చేయాలి కదా. ఫీజు ఫిక్స్ చేస్తే వీళ్ళకి చెప్పు వస్తుంది. ఈ ఫీజు ఫిక్స్ చేస్తే ఈ దందా పడిపోతుంది కదా. ఈ దందా పడిపోతే ఎట్లా మరి? లక్షలు. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వాన్ని మేనేజ్ చేసి ఏం చేస్తారంటే, ఈ ఫీజులు ఫిక్స్ చేయకుండా చేసి విద్యా హక్కు చట్టాన్ని పొందబెట్టిరన్నారు. అట్లా పేదవాడికి, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, ఎస్సీ ఎస్టీల కంటే ఓ రకమైనటువంటి ఒక స్కీమ్ ఉంది. కానీ ప్రధానంగా బీసీలకు అందేటువంటి స్కీమ్ ఇది. 25% మంది బీసీ పిల్లలకు ఫ్రీగా కార్పొరేట్ ఎడ్యుకేషన్ అందేటువంటి స్కీమును పక్కన పెట్టి, ఈ ఎవరైతే 60% మంది బీసీలు ఉన్నారో ఇందులో చదువుకున్న వాళ్ళ బిడ్డల ఉద్యోగాలు, వాళ్ళ విద్యను కొట్టుకపోవడానికి ఈడబ్ల్యూఎస్ 2009లో తెచ్చింది, 2025 వరకు అమలు చేయలేదు. అదే 2019లో తెచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ ఏదైతే ఉందో దీన్ని వెంటనే అమలు చేసిరు తెలంగాణ రాష్ట్రంలో. అంటే వాళ్ళు బతకడానికి, వాళ్ళ పిల్లలు బతకడానికి ఏమో వెంటనే అమలు చేసిరు, మన పిల్లలు బతకడానికి ఏమో ఇప్పటి వరకు అమలు చేయలేదు. దీని సంగతి ఏంది మరి? 16 సంవత్సరాలు అయింది ఏది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చి, ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయలే. ఇదే అంశం మీద బట్టి విక్రమార్క మాట్లాడి చూస్తారా? గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండే. చూడండి బట్టి విక్రమార్క గారు ఏం మాట్లాడు అప్పట్లో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు. అధ్యక్ష, విశ్వవిద్యాలయాలు పోయే ముందు నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన రైట్ టు ఎడ్యుకేషన్ చట్టానికి సంబంధించి కూడా ప్రభుత్వానికి మీ ద్వారా గతంలో కూడా నేను రిక్వెస్ట్ చేశాను. ఈ చట్టాన్ని మన రాష్ట్రం ఎందుకు అమలు చేయట్లేదు? అసలు చూడండి, నాకు తెలిసి చాలా రాష్ట్రాలు దీన్ని అమలు చేస్తా ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్లో ఈ చట్టం ద్వారా గవర్నమెంట్ పేద విద్యార్థులకి రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం ద్వారా కనీసం 25% వాళ్ళు సీట్లు అడ్మిషన్ ఇచ్చి వాళ్ళు విద్య నేర్పించాలి.
మీరు ఎందుకు ప్రభుత్వం దీన్ని వాడట్లేదు, దీన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదని నేను అడుగుతా ఉన్నాను. పదే పదే దీన్ని సభలో మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. తీసుకోండి అండి సార్. అధ్యక్ష, ఇది ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నప్పటి వీడియో. మరి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క గారు ఉన్నారు, సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా రేవంత్ రెడ్డి. మరి మీరెందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరు? ఓహో, ఇది బీసీ పిల్లలు చదువుకుంటేందుకు వచ్చేది కదా, ఇందులో ఓసీ పిల్లలు ఉంటేనేమో చేస్తుండే, బీసీ పిల్లలకు కదా ఇది చేసేది. అందుకోసమే మన బీసీలకు దక్కాల్సిందేమో పక్కకు బారేసిర్రు, వాళ్ళకు దక్కే ఈడబ్ల్యూఎస్నేమో ఒక్కటే ఏడాదిలో అమలు చేసుకున్నారు. ఒక్కటే ఏడాదిలో 14 ఏళ్ల సంధి. ఎంతో 2009 అంటే 16 సంవత్సరాల నుంచి మన బిడ్డలకు దక్కాల్సిన విద్యను దక్కకుండా చేసిర్రు. వాళ్ళకు మాత్రం ఇప్పుడు ఒక ఆమె ఒక బుజ్జి ఒక మెసేజ్ పెట్టింది, అన్న నాకు ఓసీ కంటే ఎక్కువ మార్కులు వచ్చినాయి కానీ నాకు సీట్ రాలేదన్న, నేను సూసైడ్ చేసుకుంటా అని పెట్టింది ఆ బుజ్జి. ఓసీ కంటే, ఓసీ ఎవరు, రెడ్డోళ్ళ బిడ్డ కంటే నాకు ఎక్కువ మార్కులు వచ్చి నాకు సీట్ రాలేదు, అమ్మాయికి వచ్చిందన్న, నేను సూసైడ్ చేసుకుంటా అని పెట్టింది అమ్మాయి. ఎంత బాధలు చూడండి. ఎంత బాధాకరమైన విషయం అంటే, మన చదువులాగం చేసి, ఇది తిరుగుతూనే ఉందిగా, మన చదువులాగం చేసి మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడానికే ఇష్టం లేని వాళ్ళు సంపద వంచిస్తారా? మనకు చదువు ఇవ్వడానికే ఇష్టపడని వాళ్ళు. దీనికి సమాధానం చెప్పాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మీరు అధికారంలోకి వచ్చారు కదా, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు? ఎవరు ఆపుతున్నారు ఇప్పుడు? ఎవరు ఆపుతున్నారు ఇప్పుడు మిమ్మల్ని? కేసీఆర్ వద్దనడా? విపక్షాలు ఏమైనా అడ్డుకుంటున్నాయా? ప్రజలు ఏమైనా ఆందోళన చేస్తా ఉన్నారు? రైట్ టు ఎడ్యుకేషన్ మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేము? దీనికి సమాధానం చెప్పాలి. మీరు అవి అస్సలైనవి చేయకుండా లూటివైన చేన్ల ఏర్కతినుర్రని బీసీలకు అప్ప చెప్తే బీసీలు ఎక్కువ కాలం సహించే పరిస్థితిలో లేరు. ఇది రైట్ టు ఎడ్యుకేషన్. ఏది ఇక మన ఏట ప్రోగ్రెస్ కార్డు ఇట్లా తీస్తారట. సర్కార్ ప్రోగ్రెస్ కార్డు ఎడ్యుకేషన్ మీద తీసిన నేను ఇప్పుడు, సర్కార్ చిత్తశుద్ధి మీద.